ఆచి చికెన్ మసాలా. మంత్రి కొండా సురేఖ ఇష్యూలో ట్విస్టులు కొనసాగుతున్నాయి. క్రమశిక్షణ కమిటీ నివేదికతో కొండా మురళి రంగంలోకి దిగారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను కలిసి రాయబారానికి దిగినట్టు తెలుస్తోంది. అయితే ఆయన మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డితో కలిసి భట్టి వద్దకు రావడం చర్చనీయాంశంగా మారింది. మరోవైపు కొండా సురేఖ కార్యకర్తలకు నేతలకు అందుబాటులో లేకపోవడంతో అందరూ టెన్షన్ పడుతున్నారు. క్రమశిక్షణ కమిటీ నివేదిక అనంతరం ఆమె తన సొంత గ్రామానికి పరిమితమయ్యారని తెలుస్తోంది. క్రమశిక్షణ కమిటీ సిఫారసుపై కొండా సురేఖ నుంచి ఎలాంటి స్పందన లేదు. తనను బర్తరఫ్ చేయాలనే నివేదిక రావడంతో ఏం చేయాలన్న ఆలోచనలు పడినట్లు తెలుస్తోంది. భర్త కొండా మురళితో చర్చలు జరిపి ఎలాంటి నిర్ణయం తీసుకోవాలనే ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. అటు హైకమాండ్ కూడా ఎలాంటి నిర్ణయం వెల్లడిస్తోందన్న ఉత్కంఠ నడుస్తోంది. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి వేణుగోపాల్ అందిస్తారు. వేణుగోపాల్, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అలాగే ఎమ్మెల్సీ మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి కూడా భేటీ అయ్యారు. అయితే తెలంగాణ కాంగ్రెస్ లో ఇటీవల చోటు చేసుకున్న అంతర్గత పరిణామాల నేపథ్యంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇక కొండా మురళి భేటీ రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితి. పార్టీలు చేసుకున్నటువంటి తాజా వివాదాలు, నేతల మధ్య నెలకొన్న విభేదాలు, అధిష్టానం తీసుకున్న నిర్ణయాలపై ఈ భేటీలో చర్చ జరిగినట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది. ముఖ్యంగా కొండా కుటుంబానికి సంబంధించిన వివాదాలు కాంగ్రెస్ లో చర్చకు ప్రారంభించిన సమయంలో ఈ సమావేశం ప్రారంభించింది. ఇటీవల కొండా సురేఖ కుటుంబానికి సంబంధించిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ అధిష్టానం సీరియస్ గా స్పందించింది. పార్టీ క్రమశిక్షణ కమిటీ కూడా ఈ వ్యవహారంపై ఇప్పటికే దృష్టి పెట్టి కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా ఇటు హైకమాండ్ కూడా సూచించింది. ఇక ఏదైతే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఏదైతే ఈ భేటీలో పాల్గొనడం కూడా ఇప్పుడు చర్చనీయాంశమైంది. ముఖ్యంగా ఈ భేటీలో అసలు ఏ కారణంతో వీరు భేటీ అయ్యారు, ఇందులో అసలు ఏం చర్చ జరిగింది, పార్టీ అంతర్గత విభేదాల పరిష్కారం కనుగొనే దిశగా చర్చ జరిగిందా, లేక రాబోయే రాజకీయ పరిణామాలపై వ్యూహాత్మకంగా చర్చించారా అనే ఈ ప్రశ్నలు కూడా రాజకీయ వర్గాల్లో పరిస్థితి. ఇక మరోవైపు కాంగ్రెస్ లో కీలకంగా ఉన్న నేతలు రాజగోపాల్ రెడ్డి, కొండా మురళి తమ రాజకీయ భవిష్యత్తుతో పాటు తమ ప్రాంతంలోని రాజకీయ పరిణామాలపై కూడా భట్టి విక్రమార్కతో చర్చించవచ్చు అని చెప్పి కూడా అయితే చర్చ అయితే జరుగుతుంది. ప్రస్తుతం కాంగ్రెస్ లో అంతర్గత విభేదాలు బహిరంగ చర్చకు వస్తున్న నేపథ్యంలో ఈ భేటీ ప్రారంభంగా సంతరించుకుంది. భట్టి విక్రమార్కతో జరిగిన చర్చల అనంతరం నేతల నుంచి ఒక డిఫరెంట్ ప్రశ్న అయితే రావడం జరిగింది. అయితే ఈ భేటీకి సంబంధించి స్పందించినటువంటి కొండా మురళి నేను ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కను వేరే కలవడానికి కూతురు సుస్మిత చేసిన వ్యాఖ్యలపై భట్టితో చర్చించలేదు, తనకు నచ్చినట్టు సుస్మిత ఉంటుంది అని చెప్పి కూడా కొండా మురళి వ్యాఖ్యానించడం జరిగింది. మంత్రి కొండా సురేఖ అందుబాటులో లేదనడం అవాస్తవం. ఇక తన కూతురు 38 ఏళ్ళు, ఇక తన కొడుకు వరల్డ్ ఛాంపియన్, నా బిడ్డ స్వతంత్రంగా మాట్లాడే హక్కు ఉంది. ఇక టీఆర్ఎస్ నుండి కవిత బయటికి రాలేదా, సుస్మిత వ్యాఖ్యలు ఇక సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ అంటే తనకు ఎంతో అపారమైన గౌరవం ఉంది. ఇక నేను కాంగ్రెస్ పార్టీలోనే ఉంటా అని చెప్పి కూడా కొండా మురళి వ్యాఖ్యానించినటువంటి పరిస్థితి. అయితే ఇప్పటికే ఏదైతే శిక్షణ కమిటీ ఇచ్చినటువంటి నోటీస్ కు సంబంధించినట్టు ఇటు కొండా సురేఖ కూడా ఇదే విధంగా స్పందించడం జరిగింది. ఇక ఏదైతే తన కూతురు చేసిన వ్యాఖ్యలకు నేను ఎలా బాధ్యత భరిస్తాను, ఇక మాకు కాంగ్రెస్ పార్టీ అన్నా కానీ అలాగే కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు అన్నా కానీ నాకు ఎంతో గౌరవం ఉంది అని చెప్పి కూడా ఇటు కొండా సురేఖ తన ఏదైతే రిప్లై క్రమశిక్షణ కమిటీకి అందులో చెప్పడం జరిగింది. ఇంకా మరోవైపు రెండోసారి కూడా క్రమశిక్షణ కమిటీకి ఒక లేఖ రాయడం జరిగింది. ఏదైతే పార్టీలో జరుగుతున్నటువంటి పరిణామాలపై దృష్టి సారించాలి. ఇక ఇప్పటికే నేను ఏదైతే మంత్రిగా కాంగ్రెస్లో పాల్గొంటున్నా కానీ ఎమ్మెల్యేలు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి, వీరందరిపై కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా చెప్పినటువంటి పరిస్థితి. అయితే మొత్తంగా ఇటు కాంగ్రెస్ అంతర్గత రాజకీయాలు వేడిస్తున్న లేదా భట్టి విక్రమార్కతో కీలక నేతల భేటీ కొత్త రాజకీయ చర్చకు దారి
జరిగింది. ఈ సమావేశంలో కేవలం మర్యాదపూర్వకంగా భేటీ అయినా లేక పార్టీ అంతర్గత సమీకరణాలు మార్చే చర్చ మారిందా అనేది కూడా ఇప్పుడు చర్చనీయాంశం. ఇక మరోవైపు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా తన బిల్లుల కోసం మాత్రమే వచ్చానని చెప్తున్నారు. ఇక ఇందుకు సంబంధించి నేను ఏదైతే పలు బిల్లులు పెండింగ్ లో ఉన్నాయో ఆ బిల్లులపై మాట్లాడేందుకే నేను వచ్చానని చెప్పి కూడా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చెప్పినటువంటి పరిస్థితి. అయితే ప్రస్తుతం జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో ఇక ఇప్పుడు ఏదైతే పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు పలువురు ఇప్పటికే ఇటు క్రమశిక్షణ కమిటీకి కూడా కోరారు. ఖచ్చితంగా ముఖ్యమంత్రిని ఇష్టానుసారంగా మాట్లాడినప్పుడు చర్యలు తీసుకోవాల్సిందే, లేదంటే రానున్న రోజుల్లో పార్టీ క్రమశిక్షణ తప్పే అవకాశం ఉంది, ఎవరికి వారు ఇష్టానుసారంగా వ్యవహరించే అవకాశం ఉంది అని చెప్పి కూడా ఇటు ఎమ్మెల్యేలు కూడా చెప్పడం జరిగింది. ఇక మరోవైపు ఏదైతే ముఖ్యమంత్రి లండన్ నుండి తిరిగి వచ్చాక కొండా సురేఖ సంబంధించిన వివాదంపై మాత్రం స్పందించేందుకు మాత్రం నిరాకరించారు. ఇక ఏదైతే ప్రస్తుతం జరుగుతున్నటువంటి పరిణామాలను క్రమశిక్షణ కమిటీ చూసుకుంటుంది అని చెప్పి ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ప్రకటించడం జరిగింది. అయితే మరోవైపు ఏదైతే క్రమశిక్షణ కమిటీ ఇప్పటికే పార్టీ అధ్యక్షుడు పిసిసి అధ్యక్షుడికి కూడా ఇప్పటికే క్రమశిక్షణ కమిటీ లేఖ రూపంలో అందజేసింది. ఏవైతే ప్రస్తుతం జరుగుతున్నటువంటి పరిణామాలన్నీ పరిశీలించే మేము ఇప్పటికే క్రమశిక్షణ కమిటీ ఒక ఏదైతే నివేదిక ఇచ్చామో ఆ నివేదికలో కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా ఇటు పార్టీ అధిష్టానాన్ని కోరాలని చెప్పి కూడా ఇప్పటికే క్రమశిక్షణ కమిటీ కూడా చెప్పడం జరిగింది. అయితే ఈ ఒక వైపు ఇప్పటికే ముఖ్యమంత్రి ఎవరు కూడా ఈ అంశంపై మాట్లాడవద్దు అని చెప్పడం జరిగింది. ఇక మరోవైపు క్రమశిక్షణ కమిటీ కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి సూచించడం జరిగింది. ఈ తరుణంలో ఇక డిప్యూటీ సీఎం తో ఇటు కొండా మురళి అలాగే ఏదైతే మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి భేటీ ఇప్పుడు రాజకీయంలో తీవ్ర చర్చకు దారి తీసినటువంటి పరిస్థితి. ఇక ఒకవైపు కాంగ్రెస్ అధిష్టానం ఇక మంత్రి కొండా సురేఖపై కఠిన చర్యలు తీసుకుంటుంది అన్న తరుణంలో ఈ భేటీ కూడా ఎంతో ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే ఒకవైపు కొండా మురళి చెప్తున్న ప్రకారంగా చూసుకుంటే నేను ఏదైతే పెండింగ్ పనులు ఉన్నాయో వాటితో చర్చించేందుకే నేను వచ్చానని చెప్పి ఇటు కొండా మురళి చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే తన కూతురు చేసిన వ్యాఖ్యలకు నాకు ఏంటి సంబంధం అని చెప్పి కూడా కొండా మురళి కూడా వ్యాఖ్యానించారు. మొత్తంగా అసలు పార్టీలో జరుగుతున్నటువంటి చర్చ ఏంటంటే ఖచ్చితంగా ముఖ్యమంత్రిని నివేదించిన వారు అలాగే ఆ ముఖ్యమంత్రిపై ఇష్టానుసారంగా మాట్లాడినటువంటి వారిపై కఠినంగా చర్యలు తీసుకోవాలని చెప్పి ఇటు ఎమ్మెల్యేలు పలువురు అలాగే మరోవైపు క్రమశిక్షణ కమిటీ కోరుతున్న తరుణంలో ఇక ఈ రోజు ఏదైతే జరిగినటువంటి భేటీ కూడా ఇటు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైనటువంటి పరిస్థితి. అయితే వేణుగోపాల్ ఇప్పుడు రాజగోపాల్ రెడ్డిని వెంట పెట్టుకుని కొండా మురళి డిప్యూటీ సీఎం దగ్గరికి వెళ్లిన నేపథ్యంలో ఒక రకంగా రాజగోపాల్ రెడ్డి మీద కూడా చర్యలు తీసుకోవాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి కదా, దీనికి ఏ విధంగా ఎండ్ కార్డు పడే అవకాశం ఉంది? అయితే ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో ఏదైతే ఫిర్యాదులు వచ్చాయో ఒకవైపు ఇటు కొండా సురేఖ వివాదం పైన ఆ ఎమ్మెల్యేలు ఇటు ఫిర్యాదు చేయడం జరిగింది, చర్యలు తీసుకోవాలని. మరోవైపు వనపర్తికి సంబంధించి ఎమ్మెల్యే మేఘారెడ్డి చిన్నారెడ్డిపై చర్యలు తీసుకోవాలని చెప్పి ఫిర్యాదు చేయడం జరిగింది. అయితే మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డిపై మాత్రం ఎవరు కూడా ఇప్పటి వరకు ఫిర్యాదు చేయలేరు. అయినా ఆయన చేస్తున్నటువంటి వ్యాఖ్యలన్నీ కూడా మేము గమనిస్తున్నామని చెప్పి ఇటు క్రమశిక్షణ కమిటీ అయితే ఇప్పటికే చెప్పడం జరిగింది. అయితే ఒకవైపు ఇప్పటికే కొండా సురేఖ వివాదంలో గతంలో ఒకసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేసినప్పుడే ఇటు పార్టీ పెద్దలు కూడా ముఖ్యమంత్రితో మాట్లాడి ఆ గొడవను సర్దుమనించారు. అయితే ప్రస్తుత తరుణంలో అంటే మరొకసారి కూడా కొండా సుష్మిత చేసినటువంటి వ్యాఖ్యలకు బాధ్యత వహించాల్సిందే కొండా సురేఖ అని చెప్పి ఇటు పార్టీలో అందరూ ఎమ్మెల్యేలు కూడా డిమాండ్ చేస్తున్నారు. అయితే మరోవైపు ఏదైతే ఈ వివాదానికి నాకు ఎలాంటి సంబంధం లేదు అని చెప్పి కూడా ఇప్పుడు కొండా సురేఖ అలాగే కొండా మురళి కూడా స్పందించినటువంటి పరిస్థితి ఉంది. అయితే మొత్తంగా జరుగుతున్నటువంటి పరిణామాలన్నీ కూడా వీరిద్దరిపై ఫిర్యాదు వచ్చింది కాబట్టి మేము చర్యలు తీసుకునేందుకు రెడీ అవుతున్నాం అనే సంకేతాన్ని కూడా ఇటు క్రమశిక్షణ కమిటీ చెప్పింది. అయితే ఇందుకు సంబంధించి మేమైతే నివేదిక ఇచ్చాం. ఇక హైకమాండ్ ఏ నిర్ణయం తీసుకున్నా కానీ దానికి అందరూ కట్టుబడి ఉండాల్సిందేనని చెప్పి ఇప్పటికే క్రమశిక్షణ కమిటీ అయితే తేల్చి చెప్పడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో మరోవైపు ఇటు కొండా సుష్మిత చేసినటువంటి వ్యాఖ్యలు తనకేం సంబంధం లేదని చెప్పేసి ఈ రోజు కొండా మురళి కూడా వ్యాఖ్యానించారు. ఇక మరోవైపు ఇటు రాజగోపాల్ రెడ్డిపై మాత్రం ఎవరు కూడా ఇప్పటి వరకు అయితే ఫిర్యాదు చేయలేదు. ఇక ఫిర్యాదు చేసినట్లయితే మేము స్పందిస్తామన్నట్లుగా కూడా క్రమశిక్షణ కమిటీ ఇప్పటి వరకు అయితే స్పందించేది. అయితే ఒకవైపు ఇటు కొండా సురేఖ
రెడ్డి విషయంలో మాత్రమే పార్టీ సంరక్షణ కమిటీ చర్యలు తీసుకునేందుకు రెడీ అవుతుంది. ఇందుకు సంబంధించి ఏదైతే ప్రస్తుతం పార్టీలో జరిగినటువంటి పరిణామాలన్నిటిపైన కూడా అందరితో కూడా అభిప్రాయ సేకరణ చేసే మేము హైకమాండ్ కి నివేదిక అందజేస్తాం. ఇక హైకమాండ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో ఆ నిర్ణయాన్ని మేము పాటిస్తామని చెప్పి ఇప్పటికే క్రమశిక్షణ కమిటీ కూడా చెప్పడం జరిగింది. ఇక మరోవైపు ఏదైతే కొండా సురేఖ ఈ విషయంలో మాత్రం కొండా సురేఖ తన పని తాను చేసుకుంటూ వెళ్తున్నటువంటి పరిస్థితి. ఇక మేము ఎలాంటి తప్పు చేయలేదు అని చెప్పి ఇటు కొండా సురేఖ మరోవైపు కొండా మురళి కూడా చెప్తున్నారు. మేము కాంగ్రెస్ పార్టీలోనే ఉంటాం, కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతామని చెప్పి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే మరోవైపు ఇటు ఎమ్మెల్యేలు మాత్రం ముఖ్యమంత్రి ఇష్టానుపరంగా మాట్లాడడం వల్ల పార్టీ ఇటు ప్రజల్లో చులకన అవుతుంది. రానున్న రోజుల్లో ఎవరికి వారుగా ఇష్టవంతరంగా కూడా ముఖ్యమంత్రిపై వ్యాఖ్యలు చేసేటువంటి సందర్భాలు కూడా ఏర్పడతాయి. కాబట్టి ఖచ్చితంగా ఇటు కొండా సురేఖ విషయంలో కఠిన చర్యలు తీసుకోవాల్సిందని ఎమ్మెల్యేలు పట్టుబడుతున్నారు. అయితే ఈ తరుణంలో మరి పార్టీ ఏ విధంగా ముందుకు వెళ్తుంది అనేది కూడా ఇప్పుడు చర్చనీయాంశమైంది. అయితే ఈ పరిణామాల నేపథ్యంలో ఈ రోజు ఇటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో ఇటు రాజగోపాల్ రెడ్డి అలాగే మరోవైపు కొండా మురళి భేటీ కావడం కూడా ఇటు రాజకీయ వర్గాల్లో చర్చకే దారి తీసింది. మరి ఏం జరగబోతుంది కాంగ్రెస్ పార్టీలో అనేటువంటి విధంగా కూడా ఈ సమావేశం జరిగినట్లు. అయితే బయటికి మాత్రం చెప్తుంది ఏంటంటే మా పెండింగ్ బిల్ల కోసం మేము కలిసామని చెప్పి చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ వాస్తవంగా మాత్రం ఖచ్చితంగా జరుగుతున్నటువంటి పరిణామాలన్నిటిపైన కూడా ఇటు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైనటువంటి పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ వేణుగోపాల్.